149వ కీర్తన 9వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నూట 49వ కీర్తన 9వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుదామా? విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. దేవుని వాక్యము మనం గమనించినట్లయితే, ఆయన భక్తులందరికీ అనగా దేవుని యందు విశ్వాసముంచి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారందరికీ కూడా దేవుడు ఒకటిచ్చాడంట. తన బిడ్డలకి దేవుడు ఏమిచ్చాడు అని మనం చూస్తే, రక్షణ ఆయన ఇచ్చాడు అని మనం చెప్పుకుంటాం. వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి కనపడుతూ ఉంది, అక్కడ దేవుడు ఎట్లా రక్షణ ఇచ్చాడంటే, ఆయన భక్తులందరికీ కూడా దేవుడు ఒకటిచ్చాడు. అది రెండంచులు గల ఖడ్గము. రెండంచులు గల ఖడ్గాన్ని దేవుడిచ్చాడు. ఈ ఖడ్గము ద్వారా నీవు రక్షణ జీవితాన్ని అనుభవించు అని. ఈ ఖడ్గానికి ఎదురు ఉండగలిగింది, నిలవగలిగింది ఏదీ లేదు. ఇప్పుడు మనం మన ఇళ్ళల్లో మన పిల్లల్ని మనం చూస్తే, వాళ్ళు కార్టూన్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. బొమ్మలు వచ్చే ఛానల్స్ పిల్లలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఆ కార్టూన్ ఛానల్స్లో ఏదో ఒకటి అద్భుతాలు చేసేది ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర అద్భుతాలు చేసేది. లిటిల్ సింగం అని, ఇంకా రకరకాల ఛానల్స్లో వాళ్ళ దగ్గర ఆ వాచో లేదా కారో లేదా యూనిఫాము, వాళ్ళ చేతుల్లో ఒక మహిమ కలిగింది ఒకటి వాళ్ళు కలిగి ఉంటారు. ఎప్పుడైతే అది వాళ్ళు పట్టుకుంటారో వెంటనే వాళ్ళల్లో పవర్ వచ్చేసి వాళ్ళు కొండలు దూకేస్తారు, సముద్రాల మీద పరిగెత్తుతారు. ఇలా మనం పిల్లల కార్టూన్ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్లో మనం చూస్తాం. ఆ ప్రకారంగానే దేవుడు మనకి రక్షణ జీవితాన్ని మనం కొనసాగించటానికి, అనుభవించటానికి దేవుడు మనకేమిచ్చాడు? ఒక మహిమ కలిగిన ఖడ్గాన్ని దేవుడిచ్చాడు. ఒక మహిమ కలిగిన ఖడ్గం. ఆ ఖడ్గం మన చేతుల్లో ఉంటే విజయం మందే. ఇక ఆ ఖడ్గమునకు ఎదురు నిలబడగలిగింది, ఆ ఖడ్గాన్ని దాని ధాటికి తట్టుకోగలిగిందంటూ ఏదీ ఉండదు. ఇది దేవుడు తన భక్తులందరికీ ఇచ్చాడు. దీనిని మనం గుర్తించాలి.
రక్షణ దేవుడు ఎలా ఇచ్చాడు అని మనం చూస్తే, ఇశ్రాయేలీయుల నిర్గమమును లేదా వారి ప్రయాణాన్ని, వారి విడుదలని మనం చూస్తే, మోషేని ఎన్నుకుంటాడు దేవుడు. మోషేని ఎన్నుకొని, నువ్వు పద, ఫరో ముందు నువ్వు నిలబడాలి, నా ప్రజల యొక్క నిట్టూర్పులు నేను చూశాను, వారి వేదన నేను చూశాను, వారిని విడిపించడానికి నేను దిగొచ్చాను, నిన్ను నేను వాడుకోబోతున్నాను, పద అంటే ఆయన అంటాడు కదా, పెద్ద ఆయన, అయ్యా నా వల్ల కాదు. 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఆశ ఉంది, ఇప్పుడైతే లేదయ్యా. ఒకప్పుడు ఉంది ప్రభువా, వాస్తవంగా ఒకప్పుడు నీ ప్రజలను విడిపించి నడిపించటానికి నువ్వు నన్ను ఎన్నుకున్నావని నేను అనుకున్నా. ఒకప్పుడు ఉంది ప్రభువా, కానీ ఇప్పుడు లేదు. అలా బలం లేదు, అలా క్వాలిటీస్ అన్నీ పోయినాయి, ఆ లక్షణాలన్నీ పోయినాయి ప్రభువా. నేను 40 సంవత్సరాలు పశువులతో నేను బ్రతికాను దేవా, నేను యోగ్యుణ్ణి కాదయ్యా అని అంటాడు. నువ్వు పద, నేను నీకు తోడుగా ఉంటాను కదా, పద అంటాడు. ఆ మోషే అనే ఆ వ్యక్తిని దేవుడు, అయా నా వల్ల కాదు అన్నా వదిలిపెట్టలా. అయా నాకు మనసు లేదు, నా నాలుక మందగించింది, నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు ప్రభువా అన్న దేవుడు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కారణం చెప్పండి. నా వల్ల కాదయ్యా అన్నా కానీ దేవుడు ఆ ముసలాయన్ని వదల్లా. కారణం, నేను చేయలేను ప్రభువా, నా వల్ల కాదయ్యా అన్నా కానీ, మోషే నువ్వే కావాలి, నేను వాడుకుంటా అని ఆ ముసలాయన్ని పట్టుకొని వేలాడటానికి గల కారణం మీరు ఈ రాత్రంతా ఆలోచించండి ఒకసారి. ఆ ముసలాయన్ని తప్పితే ఇంకా దేవునికి ఎవరు లేరా? ఒక అసమర్థుని వాడుకోవచ్చు కదా. నేను రాలేను, నేను చేయలేను అంటున్నా ఆ వ్యక్తినే దేవుడు నువ్వు పద అని ఒత్తిడి చేయడానికి గల కారణం ఏంటి? ఆ నోరు ఇంకొక వ్యక్తికి ఇవ్వచ్చు, ఆ కర్ర ఇంకొక వ్యక్తికి ఇవ్వచ్చు, ఆ పిలుపు ఇంకొక వ్యక్తికి ఇవ్వచ్చు, కానీ నాకు నువ్వే కావాలి మోషే అంటానికి గల కారణం ఒకే ఒక్క కారణం. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క కారణం ఏమిటంటే, నమ్మకమైన వాడవు నువ్వే మోషే. నీకు వయసు మీద పడినా, నువ్వు నడలేని స్థితిలో ఉన్నా, మాట్లాడలేని స్థితిలో ఉన్నా, నీ వంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదు మోషే. నాకు చాలా ఇష్టమండి ఆ మాట. నీ వంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదు మోషే, నాకు లేడు భూమి మీద. అదే సాక్ష్యాన్ని ఆయన నోటితో ఆయనే చెప్తాడు. నా అంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఆ వ్యక్తి దేవుని మాటకి లోబడి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు, అయ్యా ఎట్లా నేను నీ ప్రజలను బయటకు తీసుకురావాలి అని అన్నప్పుడు ఆయన చేతికి ఒక కర్రనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కర్రతో ఇదిగో నా ప్రజలైన వారిని విడిపించి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. కర్ర అది మహిమ కలిగిన కర్రది. ఆ కర్ర కింద పడితే పాము అయింది, పట్టుకుంటే కర్ర అయింది. ఆ కర్ర నీటిని తాగితే రక్తమైంది, మళ్ళా కొడితే మళ్ళా నీళ్ళైంది.
ఆ కర్ర సముద్రం అగాధ జల కర్ర మొక్క అండి, ఇంత ఇంత మొక్క, ఒక ముసలోడి చేతుల్లో ఉండే ఒక కర్ర మొక్క. ఆ కర్ర మొక్క అగాధ జలముల వైపు చాపితే అగాధ జలములు గజగజలాడిపోయినాయి. అంటే అది మహిమ కలిగిన కర్ర. దేవుని బిడలమైన మనం రక్షణ, ఇదిగో అందరికీ రక్షణ దేవుడు దయచేస్తాడు. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షింపబడుదురు అంటే దేవుడు వారికి ఏమిస్తాడు? ఒక మహిమ కలిగిన కర్రనిస్తాడు, ఒక మహిమ కలిగిన ఖడ్గాన్ని ఇస్తాడు దేవుడు. మనం ఏమీ లేని వారిగా, ఏమీ మనం ఉపయోగించుకొనని వారిగా, అర్థం తెలియని వారిగా మనం ఉండి, ఏంటో దేవుడు నాకు ఆ రక్షణ అన్నాడు కానీ నా జీవితం రక్షణ ఆనందం నేను చూడలేకపోతున్నాను అనుకుంటే దాని అర్థం దేవుని చేతుల్లో పెట్టిన ఆ మహిమ కలిగిన ఖడ్గాన్ని నువ్వు చూడలా. తన భక్తులందరికీ ఇదే ఘనత. తన భక్తులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారు అందరికీ మహిమ కలిగిన ఖడ్గాన్ని దేవుడిస్తాడు. మహిమ కలిగిన ఖడ్గం ఇదే వారికి ఘనత. ఆ ఖడ్గము ఎదుట ఏదీ నిలబడలేదు దేవుని బిడ్డలారా. చక్రవర్తి 2 చేతులెత్తి నమస్కారం పెట్టాడు, వెళ్ళిపోండి నా దేశంలో నుండి అని చెప్పి 2 చేతులెత్తి, బాబు వద్దు మీరు వెళ్ళిపోండి, మీరు ఎట్లా పోతారో అట్లా పోండి, మీరు ఖాళీ చేయండి నా దేశాన్ని అని చేతులెత్తి సాగిలపడ్డాడు. ఇది ఇచ్చాడు దేవుడు మనకి. ఆ ఖడ్గాన్ని మనం వాడుకోవాలా? ఏమిటి ఆ ఖడ్గం? ఆ ఖడ్గం మన చేతుల్లో మనం చూస్తాం, మన చేతుల్లో ఏమి లేదు. మన చేతుల్లో ఖాళీ చేతులు, మన చేతుల్లో ఏ ఖడ్గం లేదే. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత అన్నాడు, అది 2 అంచులు గల ఖడ్గం అన్నాడు, అది వారి చేతుల్లో ఉన్నదన్నాడు. మన చేతులు ఖాళీగా ఉన్నాయి, మన చేతులు ఖాళీగా ఉన్నాయి, ఒట్టి చేతులతో మనం ఉన్నాం. ఏది ఖడ్గం? ఖడ్గం కనపడట్లా. ఖడ్గం మన చేతుల్లో మనకు కనపడట్లా, ఖడ్గం ఉన్నట్లుగా మనకు అనిపించట్లా. అసలు ఈ ఖడ్గం ఏంటి అని మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ ఖడ్గాన్ని అక్కడ దేవుడు బయలుపరిచాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని 10వ వాక్య భాగం నుండి మనం చూస్తే ఇక్కడ మనకి ఆ ఖడ్గం, ఆయన భక్తులందరికీ దేవుడు ఇచ్చిన ఆ మహిమ కలిగిన 2 అంచులు గల ఖడ్గాన్ని మనం చూస్తాం. చదవండి దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్య భాగం నుండి మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు అంటే చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. బలవంతులై ఉండండి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. తర్వాత అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఎవరి తంత్రాలను ఎదిరించటానికి? అపవాది తంత్రములు. అపవాది అంటే ఎవరైనా దేవుని విరోధి, సంఘ విరోధి.
అతని పేరే సాతాను. హిందీ భాషలో సైతాన్ అంటారు, ఇంగ్లీషు భాషల్లో డెవిల్ అంటారు లేదా శాటన్ అంటారు, తెలుగు భాషలో సాతాన్ అంటారు. ఈ సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు దేవుడు ఏమిచ్చాడు మనకి? సర్వ అంగ కవచమును ధరించుకొనుడి. సర్వ అంగం అంటే అవయవాలు. సర్వాంగ కవచములంటే తల నుంచి అరికాల దాకా బందోబస్తుగా ఉండాలి మనం. గత బుధవారం మనం చెప్పుకున్నాం, మంచి సైనికుని వలె పోరాడము అని మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సైనికులు ఎలా ఉంటారు? విత్ ఫుల్ బుల్లెట్స్తో ఉంటారు, రైఫిల్స్తో ఉంటారు, వెపన్స్తో ఉంటారు, దానికి తగిన తోటాలు కలిగి ఉంటారు. వారు అన్నీ తల నుంచి అరికాల దాకా మొత్తం ధరించుకొని ఉంటారు. అట్లా దేవుని బిడలమైన మనం అపవాది తంత్రాల్ని ఎదిరించుటకు, సాతాను తంత్రాల్ని ఎదిరించుటకు మనం ఎట్లా ఉండాలి? సర్వ అంగ కవచమును ధరించుకోవాలి. అపవాది తంత్రాలు అన్నీ సాతాను తంత్రాలే, సమస్తం సాతాను తంత్రాలే. మనకి బలహీనత వచ్చిందంటే సాతాను తంత్రం, కుటుంబంలో సమస్య వచ్చిందంటే సాతాను తంత్రం, ఆరోగ్యం కొంచెం నలత చెందిందంటే సాతాను తంత్రం, ఇదిగో కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే సాతాను తంత్రాలు. ఈ సాతాను తంత్రాల్ని మనం ఎదిరించాలి, అపవాదిని మనం ఎదిరించాలి. ఈ సాతాను తంత్రాల్ని మనం ఎదిరించుటకు దేవుడు మనకి సర్వాంగ కవచములను ఇచ్చి ధరించుకొనుడి అంటున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనం పోరాడున్నది శరీరాలతో కాదంటే, రక్త మాంసములతో కాదంటే మనుష్యులతో కాదని అర్థం. మరి ఎవరితో మనం పోరాడుతున్నాం? దురాత్మలతో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం, అపవిత్రాత్మలతో పోరాడుతున్నాం, దెయ్యాలతో మనం పోరాడుతున్నాం. రక్త మాంసములు గలవారితో మనం పోరాడట్లా. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. చూడండి దేవుని బిడ్డలారా, మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతో. అంటే సాతాన్ రాజ్యంలో ఉన్న ప్రధానులతో పోరాడుతున్నాం, సాతాను రాజ్యంలో ఉన్న అధికారులతో మనం పోరాడుతున్నాం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఎంత వివరంగా వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం ఎంత వివరంగా దేవుడు చెప్తున్నాడు. వీటిని మనం విశ్వసించాలి, వీటిని మనం నమ్మాలి. దేవుణ్ణి ఎట్లా నమ్ముతామో, ప్రభువునందు ఎట్లా మనం విశ్వాసం ఉంచుతామో, ఆయన మాట యందు కూడా మనం విశ్వాసం ఉంచాలి. మనం పోరాడేది దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును. ఆలకిస్తున్నారా దేవుని బిడ్డలారా? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినమందు వచ్చేస్తారు, దురాత్మలు వచ్చేస్తాయి, ప్రధానులు వచ్చేస్తారు, అధికారులు వచ్చేస్తారు, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం వచ్చేస్తారు. ఆపద్దినమందు వారిని మనం ఎదిరించాలి. నిన్ను పడగొట్టడానికి, నిన్ను పాడు చేయటానికి, నశింపజేయటానికి ఈ మూకుమ్మడి దాడి చేస్తే ఇవన్నీ, వీటిని ఎదిరించటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వీటిని ఎదిరించటానికి మనం సిద్ధంగా ఉండాలి. వీటిని ఎదిరించటానికి అదేవిధంగా సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. సమస్తమును నెరవేర్చిన వారై అంటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ చివరి నిమిషంలో తండ్రి సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పేంత వరకు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను, దేవుడు మనకు అప్పగించిన పనిని, దేవుడు మన భుజస్కంధాలపై ఉంచిన భారమును, ఆయన మన మెడపై పెట్టిన కాడిని, ఆయన సన్నిధిలో చేయవలసిన పనులను సమస్తమును కూడా మనం నెరవేర్చిన వారై మనం నెరవేర్చాలి ప్రభు చిత్తాన్ని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కృంగుదలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి మనం నిలబడాలి. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి మనం నిలబడి శక్తిమంతులగున్నట్లు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఇవి లేకపోతే ఇక మనం నిలబడలేం. ఏంటంటే ఈ సర్వాంగ కవచములు మనం చూస్తే ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొనుడి. తర్వాత పాదములకు సమాధాన నీతి అను మైమెరుగు తొడుగుకొని, తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక మనం విశ్వాసమును డాలు పట్టుకోవాలి. ఆ పై చెప్పబడిన 3 ఒకెత్తు అయితే ఇది ఒకటే ప్రధానమైంది. ఏంటది? విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం, ఈ విశ్వాసం అనే డాలును మనం పట్టుకుంటే మనం ఏమవుతామంట? అగ్ని బాణములు, దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పుటకు శక్తిమంతులమవుతాం. అదేవిధంగా
రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆ రెండంచులు గల ఖడ్గం ఆయన భక్తులందరికీ దేవుడిచ్చిన ఘనత ఇదే. అదేమిటంటే రెండంచులు గల ఖడ్గము. ఆ రెండంచులు గల ఖడ్గం ఏంటంట? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము. ఆ రెండంచులు గల ఖడ్గము ఆయన భక్తులందరికీ ఇచ్చిన ఆ రెండంచులు గల ఖడ్గము ఏమై ఉన్నదని మనం చూస్తే వాక్యంలో ఏమై ఉందది? దేవుని వాక్యమును ఖడ్గము, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యమనే ఖడ్గాన్ని దేవుడు తన భక్తులకిచ్చాడు. ఈ వాక్యమనే ఖడ్గమును మనం ధరించుకొని ఉండాలి. ఇది భక్తులందరికీ దేవుడిచ్చిన ఘనత. ఎవరి దగ్గరైతే ఈ వాక్యమనే ఖడ్గం ఉంటుందో వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించటం అంటే లోకాధికారి అయిన సాతాన్ని జయిస్తారు, సాతాను పెట్టే దురాశల్ని జయిస్తారు, అన్నిటినీ జయిస్తారు. ఈ వాక్యమనే ఖడ్గమును మనం పట్టుకొని ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఖడ్గము ద్వారా మనం రక్షణ జీవితాన్ని అనుభవించాలి. కేవలం విశ్వాసం ఉంచి ప్రభు నమ్ముకొని ఆయన నామమున మనం పాటలు పాడుతూ ఆయన నామమున మనం ఏదో అలా మనం సాగిపోతూ ఉంటే నువ్వు లోకంలో నిలబడలేవు. ఎందుకని? ఆ మహిమ కలిగిన ఖడ్గమును నువ్వు పట్టుకోలా. ఆ మహిమ కలిగిన ఖడ్గాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు నీ జీవితం మహిమకరంగా ఉంటుంది. నువ్వు జయిస్తావు. ఎందుకంటే దాన్ని దాటికి నిలవగలిగినది ఏదీ లేదు. రక్షణ జీవితాన్ని మనం అనుభవించాలంటే ఆయన భక్తులందరికీ దేవుడిచ్చిన ఆ ఘనత కలిగిన ఆ మహిమ కలిగిన వాక్యమనే ఖడ్గాన్ని మనం పట్టుకుంటేనే, దానిని మనం పట్టుకొని నడుస్తుంటేనే మన జీవితంలో మనం జయాన్ని చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు పేపర్ చూసినప్పుడు నిద్ర రాదు, వార్తలు చూసినప్పుడు నిద్ర రాదు, లేదా టీవీలో కాలక్షేపానికి ఏది చూసినా నిద్ర రాదు. అది 7 గంటలు అవనియండి, మధ్యాహ్నం 12 గంటలు అవనియండి, 3 గంటలు అవనియండి, మీరు బైబిల్ తీస్తే 5 నిమిషాల్లో మీ కళ్ళు మూతలు పడిపోతాయి. బైబిల్ తీస్తే 10 నిమిషాల్లో మీకు మగత వచ్చేస్తుంది, మీకు నిద్ర ఊపేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా మీరు పడుకోవటానికి మీరు మీ పాన్ పెక్కినప్పుడు ఇక మీకు నిద్ర రాదు. మళ్ళా అటు ఇటు కొట్టుకుంటారు. నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలతో అర్ధరాత్రి 1:30-2 గంటల దాకా మాట్లాడుకుంటూనే ఉంటారు భార్యాభర్తలు. కానీ బైబిల్ తీస్తే కొద్ది నిమిషాల్లో నిద్రపోతారు. కారణం ఏంటి? ఈ ఖడ్గమును నువ్వు పట్టుకోవటం నీ శరీరానికి ఇష్టం ఉండదు. ఈ ఖడ్గమును పట్టుకుంటే దాని ఇచ్చలు నెరవేరు. ఈ ఖడ్గాన్ని నువ్వు పట్టుకుంటే దాని కోరికలు నెరవేరు.
ఇక ఈ శరీరము క్రీస్తుతో కూడా సిలువేయబడినట్టే. కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రకటింపబడతా ఉంటుందో దురాత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. దురాత్మలు, దేవుని సన్నిధిలో ఉన్న బలహీనతలన్నీ పోతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీకు ఏదైనా అనారోగ్యంతో వచ్చినా, మీకు ఏదైనా సమస్యతో వచ్చినా, హృదయ భారంతో వచ్చినా, వ్యాకులతతో వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా మీకు ఆ సమస్య నుంచి వెళ్ళిపోతాం. మీరు ఆ సమస్య నుంచి విడుదల పొందుతారు. ఎప్పుడు? వాక్యాన్ని విన్నప్పుడు. మీరు వాక్యాన్ని వింటే స్వస్థత పొందుతారు. కొన్నిసార్లు మనం చూస్తే పాటలు పాడినప్పుడు మనం బాగానే ఉంటుంది, మనకి ఉద్యోగంగానే అనిపిస్తుంది. వాక్యం మొదలుపెట్టిన తర్వాత నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎంతోమంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా మనం చూస్తాం సన్నిధిలో. కారణం ఏంటి? ఈ రెండంచులు కలిగిన ఈ ఖడ్గమును నీవు పట్టుకోవటం అనేది నీ శరీరానికి, అదేవిధంగా సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఈ ఖడ్గాన్ని నువ్వు చేత్తో పట్టుకోవాలి. నువ్వు ఆదివారం వచ్చినా, ఏ ఆరాధనకు వచ్చినా, ఏ ఆరాధనలో నువ్వు కూర్చున్నా, ఏ దానికి నువ్వు విలువేయకపోయినా వాక్యానికి విలువేయాలి. ఎటువంటి దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోయినా వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వాక్యమును నువ్వు పట్టుకోవాలి. ఇది నీకు రక్షణ కలిగిస్తుంది. ఇది నీకు జై జీవితాన్ని ఇస్తుంది. ఇది నీకు రక్షణ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. రక్షణ ఆనందాన్ని నీకు తెచ్చిపెడుతుంది. ఏది వినినా వినకపోయినా వాక్యాన్ని మాత్రం వినాలి. దీన్ని ఖచ్చితంగా సంఘం పాటించాలి, పాస్టర్ గారు పాటించాలి, సంఘంలో ప్రతి ఒక్కరూ గమనించాలి దీన్ని. సహోదరి సహోదరులను మనం చూస్తాం, చాలామంది జీవితాల్లో వాక్యం అప్పుడు వెళ్ళిపోతారు పక్కకి. వారి జీవితాన్ని మీరు పరిశీలించండి. వారి జీవితాన్ని మీరు చూస్తే, నేను మొత్తంలో అడుగు పెట్టా, నాకు ఈరోజు అటెండెన్స్ అయిపోయింది అనుకుంటారు. ఏం ప్రయోజనం లేదు. నేను చర్చిలోకి వచ్చా, నేను ఈరోజు దేవుని ముందుకు వచ్చా, ఈరోజు నాకు దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని అనుకుంటారు. ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు మనకి ఉపయోగం, ఎప్పుడు మనకి ప్రయోజనం అంటే దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకున్నప్పుడు. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. దీనికోసం మనం ఆరాటపడినప్పుడు ఈ ఖడ్గం ఎదుట ఏది కూడా నిలబడలేదండి. హెబ్రీ పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఎటువంటిదంట? సజీవమైనది, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి. ఏమిటది? దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి. ఈ ఖడ్గం ఎట్లా పనిచేస్తుందో మీరు గమనించాలి. ఇక్కడ ఈ ఖడ్గము నీ చేతులతో ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఈ ఖడ్గం ఎట్లా పనిచేస్తుంది, ఈ ఖడ్గం ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ రాయబడింది. ఈ ఖడ్గం ఏం చేస్తుందంట? నీకు విరోధముగా లేచిన మనుషుల యొక్క ప్రాణములను, నీకు వ్యతిరేకముగా నిలబడిన మనుషుల యొక్క ప్రాణములను, నిన్ను బాధ పెడుతూ ఉన్న మనుషుల యొక్క ప్రాణములను,
నీవు ఆశిస్తూ ఉన్న మనుషుల యొక్క ప్రాణములను, నీవు ఇష్టపడుతూ ఉన్న మనుషుల యొక్క ప్రాణములను, నీవు ప్రేమిస్తూ ఉన్న మనుషుల యొక్క ప్రాణములను, నీవు ఆశిస్తూ ఉన్న నీకు ప్రియమైన వారి యొక్క ప్రాణములను ఎవరిని మనం కోరుకుంటాం? మన కుటుంబ సభ్యులు మనం కోరుకుంటాం, భార్యను కోరుకుంటాం, భర్తను కోరుకుంటాం, బిడ్డల్ని కోరుకుంటాం. మనలను బాధిస్తూ ఉన్న లేదా మనకిష్టమైన వారి యొక్క ప్రాణములను, వారి ఆత్మలను, వారి కేళ్లను, వారి మూలుగులను విభజించునంత మట్టుకు ఈ వాక్యం చొచ్చి నీకు ప్రాణానికి ప్రాణమై ఉన్న ఆ మనిషి యొక్క ప్రాణములోనికి వాక్యం వెళ్తుంది. నీవు ఇష్టపడుతూ ఉన్న ఆ యొక్క వ్యక్తిలోనికి ఈ వాక్యం వెళ్ళి, ఆ ప్రాణములోనికి వెళ్ళి, ఆ ఆత్మలోనికి వెళ్ళి, ఆ ఎముకల్లోనికి వెళ్ళి, ఆ మూలుగుల్లోనికి వెళ్ళి, ఆ నరముల్లోనికి వెళ్ళి, ఆ కండరాల్లోనికి వెళ్ళి, ఇదిగో విభజించున్నంత మటుకు ఈ వాక్యము చొచ్చి ఏం చేస్తుందంట? హృదయము యొక్క తలంపులను విభజించున్నంత మటుకు దూరుచు, ఈ వాక్యము విభజించున్నంత మటుకు ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా ఈ వాక్యం వెళ్ళిపోద్ది. ఏ స్థానానికి వెళ్ళాలో ఆ స్థానానికి వెళ్ళిపోద్ది. ఇదిగో నిన్ను దూషించటానికి, నిన్ను ఏడిపించటానికి, నిన్ను బాధించటానికి, నిన్ను అవమానపరచటానికి, నీకు దక్కకుండా దూరంగా ఉంటూ ఉన్న వారి దగ్గరికి ఈ వాక్యం వెళ్ళి, వారి తలంపుల్లోనికి వెళ్ళి ఎక్కడ దాకా దూరాలో ఈ వాక్యం అనే ఖడ్గం అక్కడ దాకా దూరి వారి యొక్క హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను, తలంపులు, నిన్ను బాధిస్తూ ఉంటే మనుషుల యొక్క తలంపులు, కుటుంబంలో కొంతమంది తలంపులు మిమ్మల్ని బాధిస్తాయి. నీ ప్రియులైన వారి తలంపులు నిన్ను బాధిస్తాయి. నీ బిడ్డల యొక్క తలంపులు నిన్ను బాధిస్తే నీకు అర్థమవుతాయి అన్నీ. ఆ తలంపులు నిన్ను బాధిస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ వాక్యము తీసుకొని వెళ్తావో ఈ వాక్యము వారి యొక్క తలంపుల మీద పనిచేస్తుంది. తలంపుల మీదను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఎన్ని సెల్స్ ఉన్నాయో నీ ఒంట్లో, ఎన్ని కణాలు ఉన్నాయో నీ ఒంట్లో, ఎన్ని కోట్ల కణాలు పనిచేస్తున్నాయో, ఎన్ని రక్తపు కణాలు పనిచేస్తున్నాయో, సమస్త కణము దగ్గరికి ఈ వాక్యం వెళ్తుంది. ఈ వాక్యం వెళ్ళి ఏం చేస్తుంది? హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును కూడా. ఎంత గొప్ప మాటలు దేవుని బిడ్డలారి, ఎంత గొప్ప వాక్య భాగాలండి. 144వ కీర్తన 144వ కీర్తన 1-2 వాక్య భాగాన్ని మనం చూస్తే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూసారా, ఆయన నా చేతులకు యుద్ధమును. ఈ వాక్యమును నువ్వు ఎట్లా వాడాలో, ఈ వాక్యమును నువ్వు ఎట్లా ఇతరుల మీద ప్రయోగించాలో, ఈ వాక్యము ద్వారా ఇతరులను ఎట్లా నువ్వు సంధించాలో, ఇదిగో ఈ వాక్యం ఏం చేస్తుందంట? దేవుడు ఏం చేస్తాడు? మన చేతులకు యుద్ధమును,
మన వ్రేళ్లకు పోరాటమును ఆయన నేర్పిస్తాడు మనకి. మనం చేయవలసింది ఒకటే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పట్టుకొని ఉంటే చాలు. దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని ఉంటే ప్రభు మనకన్నీ నేర్పిస్తాడు. ఆయన వాక్యమునకు విరోధముగా నిలబడగలిగింది ఏ వ్యక్తి కూడా ఉండడు. ఇంకా ఎంతటి ఘోర పాపులనైనా ఆయన క్షమిస్తాడు. ఈ వాక్యము ఎంత బలమైందంటే ఎటువంటి మనిషి యొక్క హృదయములోనికైనను వెళ్ళి, ఎటువంటి మనిషి యొక్క తలంపుల్లోనైనను వెళ్ళి, వారి ఆలోచనలను తలంపులను శోధించి వారిని పట్టుకొని ప్రభు సన్నిధికి తీసుకురాగలిగిన శక్తి కలిగింది వాక్యం. దేవుని బిడ్డలారా, నేను సూటిగా అడుగుతున్నా, నీ చేతుల్లో వాక్యం అనే ఖడ్గాన్ని కలిగి ఉంటున్నావా? సమయం లేదు మనకి. ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు పట్టుకుంటే నిన్ను ఎవ్వరూ కూడా బాధించలేరు. ఆయన వాక్యమును నువ్వు పట్టుకొని దాని ద్వారా నువ్వు నడుస్తూ ఉంటే జయము నీదే, విజయము నీదే. ఎలాంటి వాళ్ళనైనా నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తుంది. ఏమిటది? వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భక్తులందరికీ కూడా దేవుడిచ్చిన ఘనత ఇదే. ఏమిటది? మహిమ కలిగిన వాక్యం అనే ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రక్షణని మనం అనుభవించాలంటే ఈ వాక్యం అనే ఖడ్గంతో మనం ముందుకు సాగాలి. అప్పుడే మన జీవితంలో రక్షణ ఆనందాన్ని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం, తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా చేతులకు యుద్ధాన్ని నేర్పు, నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పు. ప్రభువా నీ వాక్యాన్ని పట్టుకొని అయా ఈ లోకములో నేను జీవించటానికి, నడవటానికి ప్రభువా నాకు కృపనిమ్ము. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు పట్టుకోకపోతే నువ్వు జయించలేవు. ఆ వాక్యం అనే ఖడ్గము లేకపోతే కుటుంబంలో నీకు నెమ్మది రాదు. ఆ వాక్యం అనే ఖడ్గమును నువ్వు పట్టుకోకపోతే నీ కుటుంబంలో నీకు సంతోషం ఉండదు. ఆ వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని అడుగు వేస్తే ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను కూడా ఆ వాక్యం శోధించి పట్టి నీ దగ్గరికి తీసుకురాగలిగిన శక్తి కలిగింది ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మనం చదవాలి, ఆయన వాక్యాన్ని మనం పలకాలి, ఆయన వాక్యాన్ని నోటితో పలకాలి, ఆయన వాక్యాన్ని మనం పట్టుకోవాలి, ఆయన వాక్యాన్ని ధరించుకోవాలి, ఆయన ఉపదేశాన్ని మనం హారములాగా ధరించుకోవాలి. ఆయన వాక్యం ఉంటేనే జయం మనకి. ఆయన భక్తులందరికీ అదే ఘనత. మొక్క కర్ర తీసుకొని కోట్ల లక్షల మందిని బయటకు తీసుకొచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయనలో ఏమి లేదు, ఆ కర్రలో ఉంది మహిమ. మనలో ఏమి లేదు, ఆయన వాక్కులో ఉంది మహిమ, ఆయన ఖడ్గంలో ఉంది మహిమ. ఆయన వాక్యాన్ని నువ్వు పలకాలి, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి, ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. నా ప్రభు ఈ రాత్రి నాతో ఇది మాట్లాడాడు. నేను ఎట్లా జీవించాలి మనం నేర్చుకోవాలి. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయనా మీరు మాకు దయచేస్తున్న ప్రభువా ఘనతని, రక్షణ నేను మీకు ఇచ్చానన్నారు. ఏమిచ్చారు రక్షణ దేవుడు మనకి? బాధలు పోలా, కష్టాలు పోలా, సమస్యలు పోలా, ఇబ్బందులు పోలా. రక్షణ నీకు ఇచ్చాడంటే
నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు, దాంతో నువ్వు లోకాన్ని జయించాలా. నీకు ఒక కర్ర ఇచ్చాడు, ఆ కర్రతో నువ్వు లోకాన్ని జయించాలా. ఆ కర్రతో కుక్కల్ని పారద్రోలాలా, ఆ ఖడ్గంతో అపవాదిని తరిమి కొట్టాలా. ఇదేమీ లేకుండా దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడని చూస్తే నీ జీవితకాలం పూర్తయిపోద్ది. తీసుకో కర్రని, వాక్యాన్ని తీసుకో చేతుల్లోకి, ఖడ్గాన్ని తీసుకో చేతుల్లోకి, ఉపదేశాన్ని పట్టుకో గట్టిగా. నీ హృదయంలో చెప్పన అసఖ్యం కానీ సమాధానాన్ని నువ్వు చూస్తావు. వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఇంటికి వెళ్తే చెప్పన సఖ్యం కానీ సంతోషాన్ని నువ్వు చూస్తావు. ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నీ కుటుంబంలో సంతోషమే. ప్రేమగల తండ్రి, స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి మీరు ఇచ్చిన కొద్దిపాటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయండి, నీరు కట్టండి, 30, 60, 100 అంతలు ఫలింపు దయచి ఆకాశ పక్షులు చెత్తుకు పోనీయొద్దు ప్రభువా. ఖడ్గాన్ని పట్టుకొని అడుగులు వేయటానికి సహాయం చేయండి. ఆ ఖడ్గముతోనైనా అనేక జయాల్ని నీ బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని పట్టుకొని జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, అవసరతల అక్కర్లు తీర్చండి, ప్రతిఫలాలు సమృద్ధికి మీరే మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థించండి.